అదేమీ రోడ్డు మీద పడలేదు. దెబ్బలు తగలడానికి ఇంట్లో రాయి మీదే పడింది. ఎందుకంత ఓవర్ చేస్తున్నావు? ఏంటే తప్పు చేసింది కాకుండా నోరేసుకొని పడుతున్నావు? నా మనవరాల్ని కింద పడేసి దెబ్బ తగిలించిందే కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావంటే అని పారిజాతం జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని ఏంటి చిన్నదానికి ఓవర్ చేసి నన్నే కొట్టావు అని వెనకాలనే, కొట్టడం కదే, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో కూడా నీకు తెలీదా? సౌర్యకి క్షమాపణ చెప్పు, సౌర్యకి సారీ చెప్పు. గ్రాని చెప్తావా లేదా? చెప్పకపోతే ఇంకొక చెంప కూడా వాయిస్తాను అని వెనకాలే, సారీ సౌర్య అని అంటుంది. ఈ గ్రానికి ఏమైంది? దీప విషయంలో ఇంత పొసెసివ్గా ఉంటుందేంటి, ఇంత ఓవర్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, వదిన మీ అందరూ నిన్న జరిగిన గొడవని మనసులో పెట్టుకోకుండా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని వెనకాలనే, వదిన నీ కూతురికి మాట్లాడడం అలవాటే, నాకు పట్టం కూడా అలవాటే, కానీ నా కోడల్ని నా కొడుకుని మాత్రం నీ కూతురు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, అలా అనే హక్కు కూడా దానికి లేదు అని వెనకాలనే, జ్యోత్స్న కరెక్ట్గా చెప్పావత్తా, నిజంగానే అలా అనే హక్కు నాకు లేదు, అలాగే ఈ ఆస్తి తీసుకునే హక్కు కూడా నీ కొడుకు కోడలికి లేదు అని వెనకాలనే శివనారాయణ, జ్యోత్స్న అని అంటాడు. సారీ తాత, అత్త అలా మాట్లాడేసరికి నేను అలా మాట్లాడాను అంతే అని వెనకాలనే ఇక శ్రీధర్, చూడమ్మా మేనకోళ్ళ, మేము ఇక్కడికి ఏదో గెట్ టుగెదర్ పార్టీ అంటే వచ్చాం, బావ చెప్పాడు కాబట్టి ఉన్నాం, లేకపోతే మావయ్య నేనేం గొడవ చేయను, అలాగే నేను నిజంగానే ఇక్కడికి పిలిచింది అందరం జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసమే మీ అందరిని ఇక్కడికి పిలిపించాను, ఇంతకు మించి ఏమీ లేదు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న దశరథ, అమ్మ దీప ఒక్క నిమిషం అని చెప్పేసి దశరథ ఇక లోపలికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకొని వస్తాడు. అందరికి కూడా ఏంటని ఎదురు చూస్తూ ఉంటే ఇక దశరథ, దీప ఇదిగో ఈ నాన్న నీకు ఇస్తున్న ఒక చిన్న బహుమతి అని చెప్పేసి డైమండ్ నెక్లెస్ని ఇస్తాడు. ఒక్కసారిగా అది చూసిన జ్యోత్స్న షాక్ అయిపోతుంది. నాకేమో చిన్న డైమండ్ నెక్లెస్, దీపకి ఇంత పెద్ద డైమండ్ నెక్లెస్ డాడీ ఇస్తున్నాడంటే దీనికి కారణం ఏంటి, డాడీకి నిజం తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పారిజాతం, దశరథ ఇంత పెద్ద డైమండ్ నెక్లెస్ నువ్వు దీపకి ఇస్తున్నావా? అవును పిన్ని అని వెనకాలనే జ్యోత్స్న, డాడీ దీనికి నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదే అని దశరథ్ అంటాడు. డాడీ నేను నీ కూతుర్ని, ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసురాల్ని, కానీ నాకేమో ఇంత చిన్న నెక్లెస్ ఇస్తూ దీపకి ఇంత పెద్ద డైమండ్ నెక్లెస్ ఎందుకు ఇస్తున్నావు? దీనికి నేను ఒప్పుకోను, నీ ఇష్టంతో మాకు పని లేదమ్మా అని దశరథ అంటాడు. కరెక్ట్గా చెప్పావు దశరథ, కొంతమందికి మాటతో చెప్తే అర్థం కాదులే అని పారిజాతం అంటుంది. గ్రాని పని వాళ్ళకి ఇంత వాల్యూ ఉన్న డైమండ్ నెక్లెస్ ఇవ్వడం అవసరమా అని వెనకాలే పారిజాతం మళ్ళీ జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పానే, దీప పని మనిషి కాదు, ఈ ఇంటి మనవరాలు, ఈ ఇంటి కూతురు, కార్తీక్ భార్య, ఇంకొకసారి దీపని పని మనిషి అన్నావంటే నీ రెండు చెంపలు వాయి కొడతాను. దశరథ అలా చూస్తున్నావేంటి, దీపకి బహుమతి అలా ఇస్తూ ఉంటావేంటి, అసలే దీప మెడ బోసిగా ఉంది, ఆ డైమండ్ నెక్లెస్ దీప మెడలో వేయండి, ఏం సుమిత్ర అని వెనకాలనే సుమిత్ర, సరే అత్తయ్య అని చెప్పేసి దీప మెడలో డైమండ్ నెక్లెస్ వేస్తుంటే, నాకు ఇవన్నీ వద్దు నాన్న, మీ అందరూ నాతో ప్రేమగా ఉంటే నాకు చాలు, దీప నువ్వు తల్లి అవుతున్నావని తెలిసాక అందరం నీకేదో ఒక రకంగా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాం, అది ఈ రకంగా జరిగింది, ముందు ఈ నెక్లెస్ నువ్వు వేసుకోవాల్సింది అని చెప్పేసి దీప మెడలో పెద్ద డైమండ్ నెక్లెస్ వేస్తారు. అది చూసిన జ్యోత్స్నకి చాలా కుళ్ళుగా అనిపిస్తుంది. దీప వారసురాలని తెలిసి ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏంటి అని చెప్పేసి అనుకుంటూ, దీప ఈరోజు నీ చావు ముహూర్తం ఫిక్స్ చేశాను, దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఈరోజు నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు అని వెనకాలనే, అవును మమ్మీ, నేను నీకు ఇచ్చే సర్ప్రైజు ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఊహించలేరు అని వెనకాలనే ఇక శ్రీధర్, ఏంటో మేనకోళ్ళు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతుందో ఇస్తున్నాను మమ్మీ, నీతో ఒక విషయం చెప్పనా? ఏంటి చూస్తున్నా అది? మమ్మీ నేను నీ కన్న కూతుర్ని కాదు, అలాగే నేను నీ కూతుర్నే అసలు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, దీప కూడా షాక్ అయిపోతారు. అక్కడే ఉన్న దశరథ, జ్యోత్స్న ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న అని వెనకాలనే, అవును మమ్మీ నేను చెప్పేది నిజం, నిజంగానే నేను నీ కన్న కూతుర్ని కాదు మమ్మీ, పుట్టగానే నన్ను నీ కూతురని నీకు అందరూ అబద్ధం చెప్పారు, నిజానికి నేను నీ కూతుర్నే కాదు, అంతేందుకు మమ్మీ, నీకు అసలు నేను
బోన్ మ్యారోనే ఇవ్వలేదు. ఎందుకంటే నీ కన్న కూతుర్ని నేను కాదు కదా అని అనగానే సుమిత్ర జ్యోత్స్న అని అంటూ ఉంటే ఇక దశరథ జోష్నేంటి ఇలా అందరి ముందు నిజం బయటపెడుతుంది, ఆస్తి తనకి ఇవ్వనన్నానని మారిపోయి జ్యోత్స్న నిజం చెప్తుందా అని అనుకుంటూ ఉంటే కార్తీక్ జోష్న ఇలా ఎందుకు మాట్లాడుతుంది, జోష్న ఇలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా జోష్న ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఈ తింగర్దేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్స్న నువ్వు చెప్తుంది అబద్ధం. లేదు మమ్మీ, నేను చెప్తుందంతా నిజం. అవును, పుట్టగానే నేను నీ బిడ్డని కాదు, నీ బిడ్డని మార్చేశారు. అవును, నీ కన్న కూతురు నేను కాదు మమ్మీ, దీప. పుట్టగానే బిడ్డల్ని మార్చి నిన్ను అందరూ మోసం చేశారు. నీ కూతుర్ని నేను కాదు మమ్మీ, దీపే. అంతెందుకు, నీకు మొన్న బోన్ మ్యారో ఆపరేషన్కి నీకు బోన్ మ్యారో ఇచ్చింది కూడా దీపే అని వెనకాలనే పారిజాతం అలాగే అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న జ్యోత్స్న అవును మమ్మీ, నీ కూతుర్ని నేను కాదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర చాలా ఎమోషనల్ అయిపోయి సుమిత్రకి ఏదో పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తూ ఇక సుమిత్ర జ్యోత్స్న నా కూతురు కాదా, నా కూతురు కాదా అని పిచ్చిదానిలా అయిపోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ సుమిత్ర సుమిత్ర అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అలాగే దీప జ్యోత్స్న నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా అని అంటూ ఉంటే మమ్మీ నేను జస్ట్ జోక్ చేశాను మమ్మీ, నేనేమీ నిజం చెప్పలేదు. అలా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని మాట్లాడాను అంతే మమ్మీ, నేను నిజంగానే నీ కూతుర్నే మమ్మీ అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న అంటే ఇదంతా అబద్ధమా, ఇంకెప్పుడు అలాంటి అబద్ధాలు చెప్పొద్దమ్మా, జోక్గా కూడా నువ్వు నా కూతురువి కాదు అంటే నేను తట్టుకోలేను. అవును, నువ్వంటే నాకు ప్రాణం జ్యోత్స్న, ఇంకెప్పుడు అలాంటి మాట మాట్లాడద్దు అని వెనకాలనే అక్కడే ఉన్న దశరథ కార్తీక్ ఇక దీప అత్తకి నిజం తెలిస్తే అత్త పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందా, జ్యోత్స్న ఎందుకు ఇలా బిహేవ్ చేసింది, ఒకవేళ నిజం చెప్తే అత్త ఎలా ఉంటుందో మా అందరికీ చూపించి భయపెట్టడానికే ఇదంతా చేసింది జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ జ్యోత్స్న ఇలా ఉందేంటి అనుకున్నాను, జ్యోత్స్న మనసులో ఇంత కుట్ర ఉందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక సుమిత్ర ఏమో మమ్మీ నువ్వు రిలాక్స్గా ఉండు, జస్ట్ నేను జోక్ చేస్తేనే ఇలా రియాక్ట్ అయి ఉంటే మమ్మీ, కూర్చో, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా. అవును, ఇక శివనారాయణ నోర్మై, ఇక నువ్వు గుడ్ న్యూస్ చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు, నువ్వు చేసిందంతా చాలు, అందరిని పిలిచి ఇదా చేసేది నువ్వు, కన్న తల్లిని సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్తే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతావా తాత, నా మాటలకి మీకు కోపం రావచ్చు, కాకపోతే మమ్మీని స్ట్రాంగ్ చేయడం కోసమే నేను ఇలా మాట్లాడాను. మమ్మీ ఇప్పుడు నువ్వు రిలాక్స్ అయినట్టే కదా, నువ్వు నా కూతురు అన్న విషయం తెలిసాక నేను రిలాక్స్ అయిపోయానమ్మా అని అంటూ ఉంటే మమ్మీ అంతేకాదు, నేను పెళ్ళికి కూడా ఒప్పుకుంటున్నాను, మీరు ఏ సంబంధం చూస్తే ఆ సంబంధానికి నేను పెళ్లి చేసుకుంటాను. అవును మమ్మీ అని వెనకాలనే జ్యోత్స్న మాట చెప్పడంతో సుమిత్ర చాలా సంతోషపడుతుంది. జ్యోత్స్న నువ్వు చెప్పేది నిజమా, నిజం మమ్మీ, నేను చెప్పేది నిజం, నిజంగానే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. దాంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు అందరికీ హ్యాపీనా, నేను ఎందుకు ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశానో అర్థమైందా అని అనగానే ఏమో ఇలాగే చెప్పి తర్వాత నీ మనసు మార్చుకుంటే అని కాంచన అంటుంది. అత్త ఇంకొకసారి అలా జరగదులే, ఎందుకంటే నేను అనుకున్నది జరగదు అని నాకు అర్థమైపోయింది, అందుకే నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను అని చెప్పేసి ఇక జ్యోత్స్న గ్రాని అలా చూస్తున్నావేంటి, అందరికీ డ్రింక్స్ వచ్చాయి, దీపా ముఖ్యంగా నువ్వే ఈరోజు స్పెషల్ గెస్ట్, ఈరోజు మా డాడీ నీకు పెద్ద డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చాడు కూతురు కంటే గొప్పగా అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా డ్రింక్ తాగుతూ అందరూ కూడా ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న దీపా నిన్ను ఎలా దెబ్బ కొట్టాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అని చెప్పేసి జ్యోత్స్న ఇక దీపని కిచెన్లోకి పంపిస్తుంది. దీప కిచెన్లోకి వెళ్ళి వస్తూ ఉంటే కావాలని జ్యోత్స్న తను అక్కడ ఆయిల్ని పడేస్తుంది. ఇక ఇదంతా తెలియని దీప అటుగా వస్తూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం ఒసే పాపిష్టిదానా, నా మనవరాల్ని కింద పడేయడానికి ఇంత ప్లాన్ చేస్తావా, చెప్తానుండు, నువ్వు నా చేతులు అయిపోయావు అని చెప్పేసి ఇక పారిజాతం అమ్మ దీప ఇట్రా అమ్మ అంటూ కావాలని దీపని పక్క నుంచి తీసుకెళ్తూ జ్యోత్స్నని తన నడంతో గుద్దుతుంది. ఇది జ్యోత్స్న ఒక్కసారిగా ఆ ఆయిల్ మీద అడుగు వేసి కారు జారి డబ్బని కింద పడి నడుం విరగొట్టుకుంటుంది. ఇక జ్యోత్స్న అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక దీప అమ్మో కొంచెంలో ఉంటే నేను కింద పడేదాన్ని, అవునే అందుకే ఇలా చేశాను అని అనగానే కార్తీక్ పారు నా భార్యని కాపాడావు నువ్వు, నీ భార్యని కదరా నా మనవరాలను నిన్ను కాపాడుకున్నాను అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేమి రోడ్డు మీద